హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిఎస్టీ విపి తెలుగు టెక్. ఈ వీడియోలో మనం వచ్చేసరికి ఏపీఆర్జేసీ 2024కి సంబంధించి సర్టిఫికేట్స్ ఏవైతే మనకు రిక్వైర్మెంట్ ఉందో ఆ సర్టిఫికేట్స్ ఏంటివి అనేసి ఫుల్ లిస్ట్ అనేది మీకు నేనైతే ప్రొవైడ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియోలో ఏవైతే డాక్యుమెంట్స్ రిక్వైర్మెంట్ నేను చెప్తానో అవన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ముందుగా మీరైతే చెక్ చేసుకోండి. బిఫోర్ గోయింగ్ టు వీడియో ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ని విజిట్ అయినట్లయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కెరియర్ గైడెన్స్ కోసము అండ్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ ఎంతగానో యూజ్ అవుతుంది. ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకా మీ మైండ్లో క్వశ్చన్స్ అనేటివి రన్ అవుతూ ఉంటే అండ్ మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అయ్యేదానికి అవకాశం అయితే ఉంది. కాల్ మీ ఫోర్ అనే యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ యాప్లో నా నేమ్ బిఎస్డి తెలుగు టెక్ అనేసి టైప్ చేయండి. అక్కడ మీకు మన ఛానల్ అయితే విజిట్ అయితే అవుతుంది. మీరు డైరెక్ట్గా అందులో నుంచి నాకు కాల్ చేయొచ్చు, నేను మీతో డైరెక్ట్గా మాట్లాడచ్చు. ఓకేనా? ఇప్పుడు మనకు డాక్యుమెంట్స్ ఏవైతే రిక్వైర్మెంట్ ఉందో ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గర ఉన్నాయా లేదా ఫస్ట్ అయితే ఫిగర్ అవుట్ చేసుకోండి. ఇన్ కేస్ లేవు అంటే మాత్రం ఆ లేని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సపరేట్ లిస్ట్ అయితే పెట్టుకొని వెంటనే వాటికి అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు ఎక్కువగా టైం అయితే లేదనమాట. ఇందులో మ్యాక్సిమం లేకపోవడానికి ఏమీ ఉండదు, బికాజ్ అన్నీ కూడా మనం ఆల్రెడీ ప్రిపేర్గా చేసి పెట్టుకుని ఉంటాం. ఇన్ కేస్ ది వరస్ట్ కేసులో మీ దగ్గర లేవు అంటే అప్పుడు మీరైతే వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇక్కడ ఇంపార్టెంట్ నోట్గా మీకు అయితే ఇచ్చాను. 2 sets ఆఫ్ జిరాక్స్ కాపీస్ అయితే మీరైతే ఖచ్చితంగా క్యారీ చేయాలి. అవి కూడా మీరేంటంటే ఒరిజినల్స్తో పాటు ఒరిజినల్స్ మీరు కౌన్సిలింగ్కి వెళ్ళిన తర్వాత జస్ట్ వాళ్ళు వెరిఫై చేసి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు. అండ్ ఇందులో నేను మెన్షన్ చేయండి ఏంటంటే ఆధార్ కార్డ్ అనమాట. అదైతే మీకు మ్యాండేటరీగా అయితే ఉంటుంది. ఎందుకంటే ఆధార్ కార్డు మీరు వాళ్ళకి చూపించాలి బికాస్ ఆఫ్ వెరిఫికేషన్ ఓన్లీ. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే అడ్మిట్ కార్డు. అడ్మిట్ కార్డ్ అన్నా లేదా హాల్ టికెట్ అన్నా ఒకటే. ఏపీఆర్జేసీకి సంబంధించిన హాల్ టికెట్ మీరు కనుక తీసుకెళ్ళాలి. అండ్ ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ ఏదైతే మీరు ఫిల్ చేసి ప్రింట్అవుట్ తీసుకుంటారో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు కూడా మీరు అది తీసుకుని ఉంటారు. ఆ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీకు ఇది లేదు అంటే ఆల్రెడీ మీరు ఇంతకుముందే జిరాక్స్ కాపీస్ తీసుకున్నట్లయితే దాని నుంచైనా మళ్ళీ జిరాక్స్ అయితే చేయించుకోండి. అండ్ మార్క్ షీట్ ఆఫ్ 10th క్లాస్, అదే మనకు ఫైనల్ మెమో అనేది వస్తుంది కదా 10th క్లాస్కి రిలేటెడ్గా, అదైతే తీసుకెళ్ళాలి. ఇది ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కోసం వీళ్ళైతే ఈ యొక్క 10th క్లాస్ అయితే మ్యాండేటరీగా అయితే చూడడం జరుగుతుంది. అండ్ టీసీ ఆర్ కండక్ట్ సర్టిఫికేట్, టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మీరు కాలేజ్ నుంచి కానీ లైక్ మీ యొక్క 10th క్లాస్ దాటి వచ్చిన తర్వాత మీకు మీ యొక్క స్కూల్స్లలో వీళ్ళైతే టీసీ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇది మీరైతే తీసుకెళ్ళాలి. ఇన్ కేస్ ఇది లేదు అంటే కండక్ట్ సర్టిఫికేట్ అనేది కూడా మీకు మీ యొక్క స్కూల్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, అదైనా తీసుకెళ్ళండి. అండ్ ఇంకోటి వచ్చేసరికి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇది వచ్చేసరికి మ్యాండేటరీనా అంటే ఖచ్చితంగా మ్యాండేటరీనే, ఎందుకంటే క్యాస్ట్ పరంగా కూడా మీకు మంచిగా కౌన్సిలింగ్లో వీళ్ళైతే లైక్ మీకు ఫీజు రియంబర్స్మెంట్ కోసం కానీ లేదంటే సీట్ కోసం కానీ ఇదైతే యూజ్ అవుతుంది. అండ్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే ఎక్స్క్లూడెడ్ ఇది. మీకైతే మ్యాండేటరీ అయితే అవ్వద్దు ఇది, ఎందుకంటే ఇక్కడ ఓసీ వాళ్ళకి పెద్దగా అప్లికబుల్ అయితే తీసుకోవడం అయితే జరగదనమాట. అండ్ కమింగ్ టు ఇన్కమ్ సర్టిఫికేట్, ఇదైతే 1000% మ్యాండేటరీ అయితే నేను చెప్తాను. ఓకేనా? 1000% మ్యాండేటరీ. ఇన్ కేస్ ఇది కనుక లేదు అంటే వెంటనే మీకు దగ్గరలో ఉన్న సచివాలయంకి వెళ్ళేసి వీళ్ళైతే అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు అంటే మీకు మాత్రం ఈ కౌన్సిలింగ్ అంతా కూడా వేస్ట్ అనేసి చెప్పొచ్చు. అండ్ ఆ తర్వాత స్టడీ సర్టిఫికేట్స్, ఇది మీకు 7th క్లాస్ నుంచి అప్ టు ఇప్పటి వరకు ఉందా లేదా ఒకసారి అయితే చెక్ చేసుకోండి. ఇన్ కేసు లేదు అంటే వెంటనే అప్లై చేసుకోండి. అండ్ ర్యాంక్ కార్డ్ ఆఫ్ ఏపీఆర్జేసీ 2024, లైక్ రీసెంట్గా మీకు రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. అక్కడ మీరైతే ఈ యొక్క ర్యాంక్ కార్డ్ని అయితే ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాలి. అండ్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, ప్రెజెంట్ ఉండేటివి 4 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అయితే మీరైతే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి. అండ్ ఫైనల్గా వచ్చేసరికి స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్. ఈ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ అనేది అందరికీ మ్యాండేటరీ అనేది కాదు. కొంతమంది స్టూడెంట్స్ లైక్ ఎన్సీసీ చేయడము, ఇంకొక వేరే స్పోర్ట్స్ కోటాలో చేయడము, అలా స్పెషల్గా వాళ్ళకు కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి కదా, అవి ఏమన్నా ఉంటే మీరు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. మంచి మంచి కాలేజెస్లో సీట్ వచ్చేదానికి అవకాశం అయితే ఉంది. ఓకేనా? అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అండ్ మీకు ఇంకా కెరియర్ గైడెన్స్ అనేది కూడా కంటిన్యూయేషన్ అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇవన్నీ డాక్యుమెంట్స్ ఏవైతే 10 లిస్ట్ అవుట్ చేశానో అండ్ 11th వన్ వచ్చేసరికి ఆధార్ కార్డు. ఓకేనా?
ఆధార్ కార్డ్ అయితే మ్యాండేటరీగా తీసుకెళ్ళండి, ఓకేనా. సో ఏడి అని రాశాను నేను జస్ట్. ఆధార్ కార్డు మీరు మ్యాండేటరీగా తీసుకెళ్ళాలి. సో ఒరిజినల్ కూడా ఉండాలి. ఈ ఆల్ కాపీస్ మీరు సో 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ అదేవిధంగా ఒరిజినల్స్ కూడా తీసుకెళ్తే మీకు వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు 2 కాపీస్ తీసేసుకొని ఒరిజినల్స్ అనేవి మీకు రిటర్న్ ఇచ్చేస్తారు, ఓకేనా. సో సీ యు గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. అండ్ మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానిపైన కూడా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ.